హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా ట్రావెల్ బ్లాగ్స్. నేను ఈరోజు మేడారానికి వెళ్తున్నాను. అసలు అక్కడికి ఎలా వెళ్ళాలో ఏంటనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి విషయాలు మీకు తెలుస్తాయి. హైదరాబాద్ లేదా విజయవాడ నుండి మేడారం వెళ్ళాలనుకునే భక్తులు ముందుగా వరంగల్ లేదా హనుమకొండ చేరుకోవాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో 5:30కి ట్రైన్ ఎక్కి కాజీపేటలో 7:30కి అయితే దిగాను. అక్కడ రైల్వే స్టేషన్ నుంచి హనుమకొండకి ఆటోలో వెళ్ళాము. పర్ పర్సన్ వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. హనుమకొండ నుంచి లేదా వరంగల్ నుంచి మేడారానికి బస్సులు ఉంటాయి. మనకి బస్సెస్ అవైలబుల్గా లేని టైంలో హనుమకొండ బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 14 దగ్గర మేడారం వైపు వెళ్ళే బస్సెస్ ఉంటాయి. అక్కడ మనం ఏటునాగారం వెళ్ళే బస్సు ఎక్కి పసర దిగాలి. అక్కడి నుంచి మేడారానికి ఆటోలు ఉంటాయి. మనం పసర దగ్గర దిగిన తర్వాత ఇట్లా ఆర్చ్ ఉండేది కదా, ఆ ఆర్చ్ దగ్గర ఆటోలు ఉంటాయి. ఆ ఆటోలు ఎక్కాలి. ఎక్కి మనం మేడారం వరకు వెళ్తాము. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటోకి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా ట్రావెల్ బ్లాగ్స్. నేను ఈరోజు మేడారం గుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడున్న జంపన్న వాగు దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చూద్దాం రాండి ఎలా ఉంది ఏంటని. చూసారు కదా, ఇది వాగు. వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి. మనకి మేడారం జాతర టైంలో ఈ వాగుని మనకి ఎక్కువ వాటర్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఎక్కువ ఫ్లో అనేది ఉండేది. ఇప్పుడు అయితే కొంచెం తక్కువే ఉంది. ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు. ఎవరైతే గుడి దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు చేసి గుడి దగ్గరికి వెళ్తారంట. చూడండి, ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది జంపన్న గద్దె. ఇక్కడ మనం దండం పెట్టుకొని గుడి దగ్గరికి వెళ్తాము. జంపన్న వాగు దగ్గర నుంచి గుడి దగ్గరికి ఆటోస్ ఉంటాయి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ వచ్చేసి. మనం ఆటోస్ మీద కూడా వెళ్ళొచ్చు గుడి దగ్గరికి. జంపన్న వాగు దగ్గర నుంచి గుడి దగ్గరికి ఆటోస్ మీద కూడా వెళ్ళొచ్చు. ఆటోలో అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు. చూసారు కదా, స్టార్టింగ్ ఎంట్రన్స్ లో మనం గుడికి వెళ్ళే ఎంట్రన్స్ లో ఇట్లా పక్కన షాప్స్ ఉంటాయి. తాడ్లు, అమ్మవారి తాడ్లు, బొమ్మలు అవన్నీ ఉన్నాయి. అలా ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కోయిదోర్లు ఉంటారు. వాళ్ళు చూసారు కదా, మూలికలు అవన్నీ అమ్ముతున్నారు. చూసారు కదా, ఇక్కడ బెల్లం ఉంది. బెల్లం కూడా అమ్ముతారు. అట్లా తూకాలు వేసి అమ్ముతారు. అంటే మనం ఎంతైతే అనుకున్నామో అంత తీసుకుంటారంట అక్కడ. చూడండి, ఇక్కడ కుంకుమ అవన్నీ అమ్ముతున్నారు. చూసారు కదా, ఇక్కడ కుంకుమను కుంకుమ భరణలు ఉన్నాయి. అలా కుంకుమను తీసుకుని అమ్మవారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ బెల్లాన్ని ఎత్తు బంగారం అని అంటారు. అట్లా తూకాల్లో వేసి బెల్లాన్ని తూసి భక్తులు ఈ బెల్లాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర సమర్పిస్తారు.
ఇది గుడి ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇది క్యూ లైన్. జాతర అప్పుడు ఈ క్యూ లైన్స్ అన్నీ బాగా రష్గా ఉంటాయి, అందుకని ఎక్కువ క్యూ లైన్స్ పెట్టారు. చూడండి, ఇలా మనం వెళ్ళాలి లోపలికి. చూసారు కదా, భక్తులు అందరూ బెల్లాన్ని అట్లా పైన పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని వెళ్తున్నారు. లోపలికి వచ్చేసాను. ఇక్కడ మనం పక్కన కొబ్బరికాయలు అవి కొట్టడానికి స్టార్టింగ్ కొబ్బరికాయలు కొట్టేసి మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ చూడండి, సమ్మక్క గద్ద ఉండిద్ది, అక్కడికి మనం వెళ్ళి దండం పెట్టుకుంటాము. అక్కడ భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. చూశారు కదా, బెల్లాన్ని తీసుకొని వచ్చారు. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అంటే జాతర టైంలో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటారని ఇప్పుడే వచ్చి తమ మొక్కుల్ని తీర్చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, అంతా క్లియర్ చేస్తున్నారు. మాకే వెళ్ళడానికి కొంచెం కష్టమైంది అక్కడ దగ్గరికి. సమ్మక్క దర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను సారక్క గద్ద దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, ఇదైతే సారక్క గద్దె. సారక్క గద్దె దగ్గరికి వచ్చేసాను. అక్కడ కూడా దండం పెట్టుకున్నారు, చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా భక్తులు తమ మొక్కులను తీర్చుకొని వెళ్తారు. ఇప్పుడైతే నా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వస్తున్నాను నేను. ఇది గోవిందరాజు గద్దె. నేనైతే గోవిందరాజు గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది. తర్వాత అయితే పగిడిదరాజు గద్దె దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూసారు కదా, అక్కడ బొట్లు పెడుతున్నారు. ఇక్కడ అందరు దండం పెట్టుకొని వెళ్తున్నారు. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. ఈ జాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. ఈసారి ఫిబ్రవరిలో వచ్చింది. చూసారు కదా, ఇంకా ఫెబ్ రాకముందే క్రౌడ్ చూడండి, చాలా మంది వచ్చేసారు. అంటే ఆ టైంలో మనం ఎక్కువ దర్శనాలు చేసుకోలేము, మొక్కులు తీర్చుకోలేము అన్నవారు ఇక్కడికి వచ్చి ముందుగానే మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడికి వనదేవతలను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి ప్రజలందరూ వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో ప్రభుత్వం రాష్ట్ర జాతరగా ప్రకటించబడింది. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్లు ఉన్న తడ్వాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో ఈ జాతర జరుగుతుంది. తెలంగాణలోనే జరిగే అతిపెద్ద జాతర గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 సంవత్సరం వరకు చిలకల గట్టు ఉన్న గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈ జాతరను జరుపుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మేము సండే వచ్చాము.
ఎవరైతే మొక్కుబడులు చెల్లించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే వచ్చి చెల్లించేస్తున్నారు. అప్పుడు చాలా కోట్ల మంది జనాలు వస్తారంట. అందుకనే ఇప్పుడే కొంతమంది ఆ టైంలో రాని వాళ్ళు అంటే అట్లా ఉండిద్దని చెప్పి అందుకనే ముందుగానే ఇప్పుడు వచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇది గిరిజన జాతర కాబట్టి ఇక్కడ గిరిజనులే పూజారులుగా ఉండటమే ఇక్కడ ఈ జాతర యొక్క విశిష్టత. ఇదెంత లడ్డు ఎంత? 50 రూపాయలు. పులిహోర 10. ఇక్కడైతే ప్రసాదాలు అమ్ముతారు. ఒక లడ్డు వచ్చేసి ఆ పక్కన బాక్స్ లో ఉన్నదైతే 50 రూపీస్, దీంట్లో ఉన్నదైతే 30 రూపీస్. ఈ జాతరకి జనాలు అయితే ఎక్కువ మంది వస్తున్నారు. మీరు చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని రండి. ఇంకా మాస్కులు కూడా పెట్టుకోండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాస్క్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేది మనకి. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్ తోనే రావడం మంచిది, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా సరే ఎక్కువ మంది జనాలు రావడంతో కొంచెం ఇబ్బంది పడతారు. అందుకనే ఓన్ వెహికల్ తో రావడం మంచిది. అమ్మవారి జాతర అవుతుందా? అమ్మవారి సమ్మక్కని సారళమ్మని ఇక్కడ కూర్చోబెట్టి అమ్మవారి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ వనమూలికలు ఉంటాయి అవుతుందా, చెట్ల క్రియలు అవుతుందా. అమ్మవారిని కుంకుమరిలో పెట్టుకొస్తాం, అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్తాం అవుతుందా. మళ్ళీ జాతర అయిపోయినాక అమ్మవారి చిలకల గట్టు చేరుకుంటుంది అవుతుందా. అమ్మవారి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కోయదొరలు బ్రహ్మాండంగా ఉంటారు. ఇక్కడ వనమూలికలు చెట్ల క్రియలు అవుతుందా. అమ్మవారి మహాజాతర ఇప్పటికీ అందే విధంగా సంతోషం జరుగుతుంది. ఇప్పటికీ కోరుకున్న భక్తుల గుర్తు దండం పెట్టుకుని అమ్మవారి జాతర మహాజాతరకు అమ్మవారు తీసుకొని పోతారు అవుతుందా. అమ్మవారు మొక్కి అమ్మవారికి బెల్లం వేసి అవుతుందా, అమ్మవారు దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. జనవరి నుంచి ఫిబ్రవరి దాకా జరుగుతుంది మహాజాతర. భక్తులు బాగా వస్తారు. ఇంకా జాతర ఇంకా పూర్తి స్టార్ట్ కాలే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. అమ్మవారు ఇంకా భక్తులు రావాలి, అమ్మవారు సంతోషంగా మొక్కుకోవాలి, అందరూ రావాలని కోరుకుంటున్నారు అవుతుందా. అమ్మవారిని ఫిబ్రవరిలో పట్టుకొచ్చేది ఉంది. ఫిబ్రవరిలో అమ్మవారిని పట్టుకొచ్చేది ఉంది. ఫిబ్రవరి ఇప్పటికీ కరెక్ట్ 25 తారీఖు నుంచి అమ్మవారు వెళ్ళిపోయి అమ్మవారు చిలక గట్టు చేరుకునేది ఉంటుంది అవుతుందా. అమ్మవారు కుంకుమరిలో చేరుకున్నది. ఇక్కడికి కుంకుమరిలో చిలకల గట్టు నుంచి చేరుకున్నది అవుతుందా. ఏ పని అనుకుంటే ఆ పని సక్సెస్ అయిపోతుంది అవుతుందా. అమ్మవారు జంపనవాగుతా అమ్మవారు జంపన అక్కడనే అవుతుందా. జంపనవాగు స్నానంలో చేసి తల ఎంట్రికలు తెచ్చుకొని ఇక్కడికి అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని అమ్మవారికి 4 ఇప్పటికి ఏటపోతు కోసుకొని అమ్మవారికి అన్ని విధాలుగా చేసి భక్తులు మొక్కలప్ప చెప్పి వెళ్ళిపోవాలి అవుతుందా. అయిపోయింది దర్శనం. అయితే నేను టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాను. చూసారు కదా, అక్కడ గాజులు అయితే ఉన్నాయి. నేను గాజులు చూద్దామని వచ్చాను అక్కడికి. చాలా రకాల మట్టి గాజులు అయితే ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి గాజులు కూడా. దాని తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే బొమ్మలు, చేతికి కట్టుకునే తాళ్ళు, ఇక్కడ ప్రసాదాలలాగా ఆ మిఠాయి అవన్నీ అమ్ముతున్నారు. చూసారు కదా, అక్కడ చిలకల గుట్ట అనే బోర్డు ఉంది. అలా మనం వెళ్తే 1 కిలోమీటర్ అలా వెళ్తే అక్కడ అమ్మవారు వెలిసిన ప్లేస్ వచ్చింది. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చూసి రావచ్చు. చూడండి, ఇక్కడ అమ్మవారి పటాలు, చేతికి కట్టుకునే తాళ్ళు, టోపీలు, ఇంకా బొమ్మలు అవన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ చిన్న బాబుని పెట్టి బెల్లాన్ని అయితే తోస్తున్నారు. బెల్లాన్ని ఎంత బాబు వెయిట్ ఉంటే అంత తోస్తారు, అది అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ గోవిందరాజు భవనం అని ఉంది కదా, ఇక్కడైతే భక్తులందరూ వచ్చి ఇక్కడ స్టే చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.